సహారా ఎడారి ప్రపంచంలోని అతిపెద్ద ఎడారి. ఇక్కడ తీవ్రమైన వేడితో పాటు వేగవంతమైన వేడిగాలులు ఈ బంజర ఎడారిని మరింత ప్రమాదకరంగా మారుస్తాయి. సహారా ఎడారిలో సంవత్సరం మొత్తం కేవలం 2 నుండి 10 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే ఉంటుంది. ఇది చాలా తక్కువ. నీరు, చెట్లు, మొక్కలు ఇక్కడ చాలా అరుదుగా కనిపిస్తాయి. అందుకే ఇక్కడ జీవం సాగడం చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ మనకు కష్టంగా అనిపించే విషయం ప్రకృతికి చాలా సులభం. ఈ రోజు మనం ఈ విశాలమైన ఎడారి కఠిన పరిస్థితుల్లో జీవించే జంతువుల గురించి తెలుసుకుందాం. ఆస్ట్రిచ్. సహారా ఎడారిలో కనిపించే పక్షుల గురించి మాట్లాడితే ఆస్ట్రిచ్ పేరు వినకపోవడం అసాధ్యం. ఆస్ట్రిచ్ ను ప్రపంచంలో అతిపెద్ద పక్షిగా కన్సిడర్ చేస్తారు. ఈ పక్షి ఎత్తు 2.5 మీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. దీని బరువు 70 నుంచి 150 కిలోల వరకు ఉంటుంది. వీటి భారీ శరీరంతో పాటు వీటి గుడ్లు కూడా చాలా భారీగా ఉంటాయి. వీటి బరువు సుమారు 2 కిలోలు. ఎడారిలో నీటి కొరత ఉండడం వల్ల ఈ పక్షి ఉదయం, సాయంత్రం సమయంలో తడిగా ఉండే ఆకుల్ని తినడానికి ఇష్టపడుతుంది. ఈ పక్షి చాలా కాలం నీరు తాగకుండా కూడా బతకగలదు. తక్కువ ఆహారం, నీరు దొరకని పరిస్థితుల్లో కూడా ఈ పక్షి శక్తిలో ఎలాంటి తగ్గుదల ఉండదు. ఈ పక్షి తన బలమైన కిక్ తో ఎవరినైనా గాయపరచగలదు. అలాగే తన బలమైన కాళ్లతో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. ఈ పక్షి ఎగరలేకపోయినా దీని వేగం ఆ లోటుని పూర్తి చేస్తుంది. వీటి పొడవైన కాళ్లతో పాటు వీటి మెడ కూడా చాలా సౌకర్యవంతంగా, ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. దీన్ని అటు ఇటు ఎటు కావాలంటే అటు తిప్పుకోగలదు. డెజర్ట్ మానిటర్. సహారా ఎడారిలో మానిటర్ లిజర్డ్ల రకాల అనేక రకం ఉన్నాయి. వాటిలో డెజర్ట్ మానిటర్ ఒకటి. దీని పొడవు సుమారు 1 మీటర్ ఉంటుంది. వీటి చర్మం ఎడారి వేడి ప్రాంతాలకు అనుగుణంగా ఉంటుంది. వీటి శరీరంలో కొన్ని గ్రంథులు ఉండడం వల్ల నీటి కొరత ఎదురైనా ఇవి బతికి ఉంటాయి. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తే ఈ జంతువు ఆహారం కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఈ జంతువు సాధారణంగా పగటిపూట ఆహారం కోసం వెతుకుతుంది. దీని నాలుక సామర్థ్యం కూడా దీనికి సహాయపడుతుంది. సర్పాల్లాగే ఈ జంతువు తన నాలుకను గాల్లో ఊపి ఎర్రవాసనను గుర్తించి దాన్ని వెంబడిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆహారం దొరక్కపోయినా ఈ జంతువు చాలా కాలం ఆహారం, నీరు లేకుండా బతకగలదు. ఫెనెక్ ఫాక్స్. సహారా ఎడారిలో కనిపించే ఈ నక్క ప్రపంచంలోనే అతి చిన్న నక్కగా చూస్తారు. దీని పెద్ద చెవుల వల్ల దీన్ని దూరం నుండే గుర్తించొచ్చు. ఈ నక్క రంగు కొంత ఎరుపు, లేత రంగులో ఉంటుంది. దీని తోకపైన నల్లని మచ్చలు ఉంటాయి. ఈ నక్కకు ఆహారంగా చిన్న చిన్న కీటకాలు, బల్లులు, పక్షుల గుడ్లు ఇష్టం. అంతేకాకుండా ఈ నక్క జీవనం కోసం పండ్లు, మొక్కలు, ఆకుల్ని కూడా తినగలదు. ఈ నక్క పొడవు 2 నుండి 3 అడుగుల వరకు ఉంటుంది. బరువు 2.7 నుండి 3.7 కిలోల వరకు ఉంటుంది. గంటకు 32 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగల ఈ నక్క అయినప్పటికీ హైనాలు, జాకల్స్, ఈగల్స్ వంటి జంతువులకి ఎరగా మారుతుంది. ఈ నక్క చిన్నగా, అందంగా కనిపిస్తుంది. అడాక్స్ యాంటిపోల్. సహారా ఎడారిలో కనిపించే ఈ జింక అంతరించిపోయే స్టేజ్ లో ఉంది. వీటి సంఖ్య 500 కంటే తక్కువగా ఉంది. వీటికి ఆహారంగా గడ్డి, ఆకులు ఇష్టం. వీటి ప్రత్యేకత ఏంటంటే వీటి పెద్ద కొమ్ములు వెనకకి వంగి ఉంటాయి. వీటి కొమ్ముల పొడవు 70 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఇతర జింక జాతులతో పోలిస్తే ఈ జింక కొమ్ములు చిన్నవి. వీటి కాళ్ల కింద భాగం అంటే పాదాలు చాలా పెద్దగా ఉంటాయి. ఇవి ఎడారిలో సులభంగా నడవడానికి సహాయపడతాయి. ఈ జింకలు సాధారణంగా ఉదయం, సాయంత్రం సమయంలో చురుగ్గా ఉంటాయి. ఎందుకంటే ఈ సమయంలో వాతావరణం చల్లగా ఉంటుంది. వీటి శరీర రంగు వేసవిలో ఇసుక రంగులో, కొంత తెలుపు రంగుతో ఉంటుంది. శీతాకాలంలో ఇది గాఢ గోధుమ రంగుగా మారుతుంది. డార్కస్ గజేల్. సహారా ఎడారిలో నివసించే ఈ జింక ప్రపంచంలోని అతి చిన్న జింక జాతిగా కన్సిడర్ చేస్తారు. దీని పొడవు 90 నుండి 110 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. బరువు 15 నుండి 20 కిలోల వరకు ఉంటుంది. ఇవి చెట్ల ఆకులు, పువ్వుల్ని తింటాయి. ఎడారిలో నీటి కొరత వల్ల తడిగా ఉండే ఆకులు, పువ్వుల్ని తినడం ద్వారా ఆహారంతో పాటు నీటి అవసరాన్ని కూడా తీర్చుకుంటాయి. ఈ జింకలు జీవితాంతం నీరు తాగకుండా కూడా బతకగలవు. వీటి లైఫ్ స్పాన్ సుమారు 15 సంవత్సరాలు. ఈ జింకలు సాధారణంగా గుంపుల్లో జీవిస్తాయి. ఒక గుంపులో 100 వరకు సభ్యులు ఉండవచ్చు. ఒకవేళ శత్రువు దాడి చేస్తే ఇవి చెదిరిపోయి, కానీ ప్రమాదం తగ్గిన వెంటనే మళ్లీ గుంపులో చేరతాయి. క్యామిల్. సహారా ఎడారిలో కనిపించే క్యామిల్స్ 10 నుండి 11 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. వీటి బరువు 400 నుండి 600 కిలోల వరకు ఉంటుంది. ఈ పెద్ద శరీర క్యామిల్స్ కు ఆహారంగా గడ్డి ఇష్టం. ఒక్క రోజులో ఈ క్యామిలు ఎండిన బంజరు ఎడారిలో కూడా 32 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నడవగలవు. అందుకే దీన్ని ఎడారి ఓడ అని కూడా పిలుస్తారు. ఇంత దూరం నడిచిన ఈ జంతువు ఆహారం, నీరు లేకుండా వారాల పాటు బతకగలదు. అయినప్పటికీ కొన్ని జంతువులు ఈ క్యామిల్స్ ను మాంసం కోసం కూడా వేటాడతాయి. క్యామిల్స్ ను చూడడానికి కొంత వింతగా అనిపించిన క్యామిల్ అనే పదం అందమైన అని అర్థం. ఈ అందమైన క్యామిల్స్ ను వేటాడబడకపోతే 17 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జీవించగలవు. డెజర్ట్ టార్టాయిస్.
ప్రపంచంలోని చాలా తాబేళ్లు నీటి చుట్టూ కనిపిస్తాయి, కానీ ఈ డెజర్ట్ టార్టాయిస్ ఎడారి ప్రాంతాల్లో నివసిస్తుంది. ఇవి 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం నీరు లేకుండా బతకగలవు. నీటి కోసం ఈ తాబేళ్లు తవ్వకం చేస్తాయి. ఈ విధానం వేడి నుండి రక్షణ పొందడానికి కూడా సహాయపడుతుంది. సహారా ఎడారిలో కనిపించే ఈ తాబేళ్ల ఆయుష్ 50 నుండి 150 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇవి 4 నుండి 6 అంగుళాల వరకు పెరుగుతాయి. బరువు 1 కేజీ నుండి 5 కేజీల వరకు ఉంటుంది. ఈ తాబేళ్లకు ఆహారంగా గడ్డి, ఆకులంటే ఇష్టం. ఇవి గోధుమ, బూడిద రంగులో కనిపిస్తాయి, కానీ ఈ ఎడారి తాబేళ్లు తమదైన ప్రత్యేక గుర్తింపు కలిగి ఉంటాయి. డెత్ స్టాకర్ స్కార్పియన్. సహారా ఎడారిలో కనిపించే ఈ డెత్ స్టాకర్ స్కార్పియన్ ప్రపంచంలోని అత్యంత విషపూరిత తేళ్లలో ఒకటి. ఇందులో న్యూరోటాక్సిక్ విషం ఉంటుంది. ఒకవేళ ఇది ఒక్కసారి కుట్టిన తీవ్రమైన నొప్పి నుండి మరణం వరకు సమస్యలు తలెత్తచ్చు. సరైన సమయంలో చికిత్స లభించకపోతే ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. ఈ తేలు లేత పసుపు రంగులో ఉంటుంది. ఇవి చిన్న చిన్న కీటకాలు, సీతాకోక చిలుకలు, జింగస్ ను తింటాయి. ఈ తేలు పొడవు 5.8 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. వీటి లైఫ్ స్పాన్ 4 నుండి 25 సంవత్సరాల వరకు ఉంటుంది. గోల్డెన్ మోల్. సహారా ఎడారిలో కనిపించే ఈ గోల్డెన్ మోల్స్ బంగారు రంగులో ఉంటాయి. ఇవి ఇసుక పైన పాకడంతో పాటు ఇసుకలో దాక్కుని కూడా వేగంగా కదలగలవు. ఇవి ఇసుకలో ఈత కొడుతున్నట్లు కనిపిస్తాయి. ఈ జంతువు 1825 సంవత్సరం ప్రాంతంలో కనుక్కున్నారు. ఈ జంతువు శరీరం పైన బంగారు రంగు వెంట్రుకలు ఉంటాయి. ఇవి చాలా దట్టంగా ఉండి కళ్ళను కూడా కప్పేస్తాయి. కానీ ఈ జంతువుల వినికిడి సామర్థ్యం చాలా గొప్పగా ఉంటుంది. ఇసుకలో ఏ చిన్న కదలిక జరిగినా వీటికి త్వరగా తెలుస్తుంది. దాని ఆధారంగా ఎర్రవైపు వేగంగా వెళ్లి దాడి చేస్తాయి. ఈ జంతువు రాత్రితో పాటు పగటిపూట కూడా చురుగ్గా ఉంటాయి. ఇంకా ఇవి 8 నుంచి 10 అంగుళాల వరకు పెరుగుతాయి. బరువు 538 గ్రాముల వరకు ఉంటుంది. ఈ జంతువులకు తేళ్లు, గుడ్లగోబల నుండి ప్రమాదం ఉంటుంది. సైడ్ వైండర్ స్నేక్. సహారా ఎడారిలో నివసించే జంతువుల గురించి మాట్లాడితే సైడ్ వైండర్ స్నేక్ గురించి చెప్పకపోవడం అసాధ్యం. ఈ పాము ఎడారిలో నివసించడమే కాక ప్రపంచంలో అత్యంత విషపూరిత పాముగా కన్సిడర్ చేస్తారు. ఇది ఒక మనిషిని చంపగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ పాముని హార్న్ వైపర్ అని కూడా పిలుస్తారు. ఈ విషపూరిత పాము గంటకు 30 కిలోమీటర్ల వేగంతో పాకగలదు. సాధారణ పాములు డైరెక్ట్ గా ముందుకు వెళ్తాయి, కానీ ఈ పాము వంకరగా కదులుతుంది. ఇతర ఎడారి జంతువుల్లాగే ఈ పాము ఇసుక కింద దాక్కుని దాడి చేయడానికి పాపులర్. ఇది తన శరీరాన్ని పూర్తిగా ఇసుకలో దాచుకొని కళ్లను మాత్రమే బయటికి ఉంచుతుంది. దీని ద్వారా ఎర్రపైన నిఘా ఉంచుతుంది. ఎర్ర దగ్గరకు రాగానే ఈ పాము విషపూరిత కాటుతో దాడి చేసి తప్పించుకుంటుంది. ఈ పాముకు బల్లులు, ఎలకలు, ఇతర చిన్న జీవులంటే ఇష్టమైన ఆహారం. ఎడారిలోని ఇతర జంతువుల నుండి తప్పించుకోవచ్చు, కానీ ఈ పాము కాటు నుండి తప్పించుకోవడం సులభం కాదు. ఇలా సహారా ఎడారిలో జంతువులు తమ అద్భుతమైన సామర్థ్యాలతో కఠిన పరిస్థితుల్లో జీవిస్తాయి. సో ఈ వీడియోకైతే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ జంతువుల గురించి తెలుసుకుందాం.